బ్యారేజ్ విజిట్ కి పర్మిట్ చేయండి. ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి. వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి. ఆయన సరే 2-3 విషయాలు. ఒకటి, ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత 4-5 ఏళ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి. అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయి. కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే. అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు 3 కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ ఆయకట్టుకి ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే, ఆ ఇంట్రెస్ట్ బర్డన్ మన అందరి మీద పడుతున్నట్టే. నేను రెండో విషయము, నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్ కి అప్లై చేసినాము అని చెప్పినారు. అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం 11 July 2019 as reported by the reply of the Minister for Water Resources, River Development and Ganga Rejuvenation on 11th July 2019. As reported by Central Water Commission, Chief Minister of Telangana, via letter dated 11th February 2016, requested that Kaleshwaram project be accorded status of national project. However, no formal request in prescribed pro forma has been received from the state government of Telangana for consideration of the HYPOD steering committee of central government constituted for implementation of national projects. ఈ విషయం చెప్తున్నానంటే అక్కడున్న బీజేపీ, ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము. అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము. మూడో విషయము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో, ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్ గా ఉందో ఆ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నాము. మరి చివరిగా ఒక విషయము, బ్యారేజ్ విషయం. ఇంక నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది. ఇప్పుడు నేను ఇది అయినాక, నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజీలు స్టడీ చేస్తున్నా. బ్యారేజీలలో సాధారణంగా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ, ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడూ 2-3 టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు. ఆయన్నే డిజైన్, ఆయన్నే కన్స్ట్రక్షన్, ఆయన్నే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్లు వదిలిపెట్టాలి అంతనే చెప్పేది కదా. 16 టీఎంసీలకి డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్కి, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో. బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్ గా అది మొత్తం కాన్సెప్ట్, డిజైన్, కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది. అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది.
ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈ రోజు మన దృష్టికి వచ్చిన విషయాలు, అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం, ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఓకే మిత్రులారా, ఇది ఈరోజు ఈఎన్సీ గారి ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళోసారి రివ్యూను రైటింగ్ లో పంపించమని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని 15 minutes లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం. ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది. కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు, నవయోగ వాళ్ళు వచ్చారు, ఆఫ్ఘాన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం. మీరేమైనా మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి, దెన్ విల్ క్లోజ్ ఇష్యూ. చెప్పండి. ఇది ఎస్ ఎందుకు తప్పనిసరి సాధ్యమయ్యే పని, తప్పనిసరి సాధ్యమయ్యే పని తప్పనిసరిగా ఇమీడియట్గా ఆదేశిస్తాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్ గా సమయం ఇవ్వకుండానే ఒక 20 ప్రశ్నలు అడిగితే 17కి సమాధానం చెప్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది.